అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి కూడా 7 కొండలు వదిలి భూలోకానికి దిగివచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని కోరికలు తీరుస్తూ వరాల జల్లును కురిపిస్తాడంట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. ఆ వెంకటేశ్వర స్వామి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటి పై అష్టైశ్వర్యాలు కనకవర్షం కురిపిస్తాడు. శ్రావణ శనివారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది. ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవిని శుక్రవారమే మాత్రమే కాదు, మిగిలిన శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని నిష్టంగా పూజించుకుంటే చాలా చాలా మంచిది. అలాగే లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజించవచ్చు. సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్టత స్థానం ఉంది. వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అంతేకాదు శని దోష నివారణకు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలు పాటిస్తారు. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, తిరుమలేశుడు అని శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ మొదటి శ్రావణ శనివారం అలాగే మిగతా శనివారాల్లో కూడా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. శ్రావణ శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం పూజ గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి దేవుని పీఠం, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటి పండ్లు, శంఖము, తాంబూలము, వింజామర, టెంకాయ అన్నీ సిద్ధం చేసుకొని సంకల్పం చేసుకోవాలి. ఇందుకు ముందు బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతి పిండిలాగా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి. అనంతరం ఆ పిండి ప్రమిదల్లో 7 వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. శ్రావణ శనివారం వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ముఖ్యంగా శ్రీవారికి తులసి దళాలని తప్పకుండా సమర్పించాలి. ఎందుకంటే తులసి దళాలు శ్రీవారికి ఎంతో ప్రీతి. తులసి దళాలు సమర్పించాక స్వామివారు ముగ్ధుడైపోయి మనపై కరుణ కటాక్షాలు కురిపిస్తాడు. అందుకే పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉపయోగించాలి. అలాగే శ్రీవారికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు, పానకం, లడ్డు, చలిమిడి, వడలు, చక్కెర పొంగలి అంటే మహా ఇష్టం. ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి శ్రీవారు మురిసిపోయి మనకి ధాన్యానికి ఏ లోటు లేకుండా ఎల్లప్పుడూ ధనధాన్యాలతో, ఐశ్వర్యంతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు. ఇలా శ్రీవారి సేవలో మనం ఇలా విశేషంగా చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సుఖ సంపదలు కొలువుతాయని విశ్వాసం. అదేవిధంగా శ్రావణ శనివారం రోజు శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతం కూడా చాలా ప్రత్యేకమైనది. దీనినే సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు. ఎవరి జాతకంలో శని దోషం ఉందో, జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నారో ఈ మొదటి శ్రావణ శనివారం
వారు శ్రీనివాసుని కృపతో శనిదోష నివారణకు 7 శనివారాల పూజ చేయాలి. ఎవరైతే 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే కొండలరాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ 7 శనివారాల వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. 7 శనివారాల వ్రతం 7 వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే. పురుషులు ఒక్కసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా 7 వారాల పాటు చేయాల్సి ఉంటుంది. 7 శనివారాల వ్రత పూజ విధానం: శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుండి 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. వడ్డీ కాసుల వానికి ముడుపుల మూట వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయల దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరుస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి. పిండి దీపాలు ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశేషమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడగట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమదలు తయారు చేసుకోవాలి. 7 కొండలవాడికి 7 వత్తుల దీపం పిండి ప్రమదల్లో 7 వత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలతో అర్పించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలాది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి. వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారం తీసుకోవచ్చు. మద్య మాంసాహారాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం. ఇలా నియమ నిష్టలతో 7 శనివారాల పూజ చేసిన అనంతరం ఆ 7 కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామిని ఎంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులో వారు తప్పకుండా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.